మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా తండ్రి పిల్లల్ని చంపిన ఘటన మనం తాజాగా చూసాము. ఇద్దరు పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే భయంతో ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా ఒక లేఖనైతే రాయడం జరిగింది. అసలు పిల్లల్ని చంపేంత కఠినత్వం తండ్రిలో ఏ విధంగా వస్తుంది? తాజాగా ఈ ఘటనే కాకుండా చెరువులో ఇద్దరు పిల్లల్ని తోసేసిన ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం రామచంద్రాపురం మండలంలో. అయితే మానసిక వ్యాధులు ఏమైనా ఉంటాయా? అసలు ఇలాంటి ఘటనలకు ఏ విధంగా పాల్పడతారు? ఏ విధమైన అంశాలు వీళ్ళని ప్రేరేపిస్తాయి? మనతో పాటు డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. తాజాగా మనం కాకినాడలో చూసిన ఘటన అయితే కనుక తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, సరిగ్గా చదవట్లేదు అన్న ఒక్క కారణం చేత పిల్లల్ని అంత కర్కశంగా, అంటే ఏ తండ్రైనా తల్లైనా పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోతారు. అలాంటిది అంత క్రూరంగా పిల్లల్ని నీటిలో ముంచి చంపడం అనేది చాలా అమానవీయ ఘటననే అనుకోవచ్చు. అసలు కారణం ఏమై ఉంటది సార్? అంటే ఇలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళకి ఏమైనా మానసిక సమస్యలు ఉంటాయంటారా? ఖచ్చితంగా యావత్ సమాజం వీటిని ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే వీటికి కారణాలు ఏమిటి, వాటిని ఎలా నివారించవచ్చు? వైద్యులుగా మేము, మీడియా పరంగా, ప్రజలు సామాజికంగా ఏ బాధ్యత అన్నది మనం తెలుసుకుంటే దీనికి చాలా కారణాలు ఉంటాయండి. యాక్చువల్గా అంటే వాళ్ళ మానసిక స్థితి సరిగా లేకపోయినా, అంటే మీరు వినే ఉంటారు సివియర్ డిప్రెషన్, లేకపోతే సైకోసిస్, షైజోఫ్రెనిక్స్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో వరి అవుతున్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఈ ప్రస్తుత ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్స్ వల్ల కొంత అక్రమ సంబంధాలు ఇటువంటివి సమాజంలో ఎక్కువ అవడం వల్ల కూడా తల్లి మీద కక్ష సాధింపు చర్యగా కూడా పిల్లల్ని ఈ చంపడాలు అవి కూడా ఎక్కువగా అవుతున్నాయి. ఇవి కాకుండా ఇంకొక ముఖ్యమైన కారణము మనం చూస్తున్నాము, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ విపరీతమైన కన్జంప్షన్. గుజరాత్ వంటి మద్యపాన నిషేధిత రాష్ట్రాలు ఆదాయ వనరులు ఒకలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి తెలుగు రాష్ట్రాల్లోని అన్ఫార్చునేట్లీ మన ముఖ్య ఆదాయ వనరు ఆల్కహాల్ అయిపోయింది. దీన్ని ప్రభుత్వాలది, సమాజం మనందరి బాధ్యతగా, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత అదర్ ఇండస్ట్రియల్ వైజ్ డెవలప్మెంట్ అది తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ ఆల్కహాల్ అండ్ ఈ డ్రగ్స్ కూడా ఆల్రెడీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇది సరిపోదు. సామాజికంగా అందరూ కూడా దీన్ని ముక్త ఖండించి కూకట వేలతో పెకిలిస్తే కానీ ఈ గంజాయి వీటికి అలవాటు పడిన వాళ్ళు విచక్షణ కోల్పోతారు. మనం వింటూ ఉంటాము. ఎప్పుడైతే ఈ విచక్షణ జ్ఞానం కోల్పోయామో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నది తెలియదు. 4వ ముఖ్య కారణం ఈ కాంపిటేటివ్ వరల్డ్ అండి. పిల్లలు పాపం వాళ్ళు చూస్తే ఎల్కేజీ యూకేజీలోనే వాళ్ళ కెరీర్ గురించి ఇతను బెంగ పెట్టుకుని వాళ్ళు హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు వీళ్ళు జనరల్గా. అంటే నేను చనిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అన్న ఇది ఎక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలంటారు. మరి హత్య చేయడానికి ఇంకాస్త ధైర్యం కావాలని అనుకోవచ్చు అంటారా? అంటే ఎందుకంటే తన కడుపున పుట్టిన పిల్లలే అంత కర్కశంగా ఆ నీళ్లలో ముంచి చంపేశాడు. అయితే ముందుగానే ఏమైనా, అంటే ఏదైనా సరే అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్స్ అయితే కావు. ఎందుకంటే తనంతా పక్కా ప్లాన్‌గా ఇంటికి తీసుకొచ్చి ఆ బకెట్స్, వాటర్, తర్వాత చేతులు కట్టడం ఇవన్నీ కూడా ముందే తను ప్రిపేర్ చేసుకునే ఉంటాడు కదా! ఈ థాట్స్ అన్నీ ఎప్పటినుంచో ఉండే ఉంటాయి కదా! ఒకవేళ నిజంగా డిప్రెషన్‌కి లోనయ్యారు, ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయండి? జనరల్‌గా ఈ మానసిక సమస్యలు మనం చాలా ముందుగానే అసెస్ చేయొచ్చండి. ఇందాక నేను చెప్తున్నాను, మన అందరి బాధ్యతగా ఏంటంటే మన కొలీగ్స్ జనరల్గా వాళ్ళు పనిచేసే చోట వీళ్ళకి సిమ్టమ్స్ అవి కనిపిస్తాయండి. అంటే నలుగురిలో ఉండలేకపోవడము, లేకపోతే అగ్రెసివ్ బిహేవియర్, ఎక్సెసివ్గా కోపం రావడం, ఎక్సెసివ్గా అనుమానం అది రావడం, ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, పక్కింటి వాళ్ళకి కూడా అతని బిహేవియర్ మీద అనుమానాలవి కలగడం మొదలవుతుందండి. ఆ స్థాయిలోనే మనం సరైన మానసిక వ్యాధి నిపుణులకి, మన సమాజంలో ఇంకొక ఇది ఉందండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం అన్నది సొసైటీలోని ఒక ఇన్హిబిషన్ కింద ఉన్నది. అదేంటంటే ఏదో పిచ్చోళ్ళే వెళ్తారు అటువంటివి, అది చాలా తప్పండి.
ఇటువంటి ఎర్లీ సిమ్టమ్స్ న్యూరోసిస్, సైకోసిస్ అంటారు. న్యూరోసిస్ అంటే మన న్యాచురల్ బిహేవియర్, డిప్రెషన్ అన్నది అందరికీ ఉంటుంది, అందరం కూడా బాధపడతాం. అలాగే కోపం అన్నది అందరికీ ఉంటుంది. అది సరైన పాలలో ఉన్నంత వరకే. అది ఎప్పుడైతే ఎక్సెస్గా అయిందో దాన్ని న్యూరోసిస్ అంటారు. ఈ అన్నిటికీ కూడా అంతేకాకుండా పిల్లలు సరిగ్గా చదువు మీద ఆటల మీద కాన్సన్ట్రేషన్ అది చేయలేకపోయినా ఖచ్చితంగా మానసిక వైద్య నిపుణుల్ని వాళ్ళ సలహాలు సంప్రదించి, మనం సొసైటీ వాళ్ళని జడ్జిమెంటల్గా ఉండకూడదు. మీకు తెలుసు, మన చాలామంది జడ్జిమెంటల్, అతను డల్గా అది ఉంటే నార్మల్ బిహేవియర్, అతను నలుగురిలో కలవడు, అట్లా ఒక జడ్జిమెంటల్గా తీసి పెట్టేయకూడదు. వాళ్ళకి మనం చాలా మంచి మనసుతోటి ఇటువంటి ఎర్లీ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసి ముందుగానే ట్రీట్ చేస్తే రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఎప్పుడైతే ఇటువంటివి మన దృష్టికి వచ్చాయో మనం వెంటనే మనం వాళ్ళకి సరైన గైడెన్స్ అది ఇచ్చి వైద్యం చేస్తే ఇటువంటి ప్లానెడ్ ఇట్ల వరకు వెళ్లకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. సార్, ఈ ఘటనలో మనం చూస్తే స్పెసిఫిక్ గా కేవలం చదవడం లేదు, వాళ్ళకి చదువు రావడం లేదు, భవిష్యత్తులో నేను వీళ్ళకి మంచి భవిష్యత్తును అందించలేను అన్న ఒక కారణం అయితే ఆయన చూపిస్తున్నారు. అయితే పిల్లలు చదువుల్లో రాణించాలంటే కేవలం ఎల్కేజీ, యూకేజీలోనే వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి అనేది మనకు అర్థం కాదు కదా. సో పేరెంట్స్కి ఏం చెబుతారు? ముఖ్యంగా పిల్లలు ప్రతి ఇండివిజువల్ వాళ్ళ వ్యక్తిగతంగా అందరూ కూడా చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోకర్ల. మనం సొసైటీలో వింటూ ఉంటాం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మీరు పెద్దయ్యాక ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా? అటువంటి ప్రశ్నలు మనం ఖచ్చితంగా మన పేరెంట్స్లోనే ఆ మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనకు తెలుసు, ఎంతోమంది జర్నలిస్టులు, యాంకర్స్ ఎంతో ఫేమస్ అవుతున్నారు, మ్యూజిషియన్స్, సింగర్సు, స్పోర్ట్స్లో మన ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి స్పోర్ట్స్లో ఎంతో రానిచ్చారు. మనం వింటూ ఉంటాం వాట్సాప్లో అట్లా కూడా, బిల్ గేట్స్ ఏం చదువుకోలేదు, అతని కింద ఈరోజు కొంతమంది వేల మంది ఇంజనీర్లు వర్క్ చేస్తున్నారు, టెండూల్కర్ 10th ఫెయిల్ అయింది. ఇటువంటివి ఏదో సరదా ఇట్లకే కాకుండా దాని నిజ జీవితంలో కూడా మనం అంతా పాటించాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చక్కగా స్పోర్ట్స్లో రాణించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేరే కళల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఊరిక పీర్ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ తోటి అది కంపేర్ చేస్తూ, తమ్ముడు ఇలా చదువుతున్నాడు, నువ్వు ఇలాగా, లేకపోతే నువ్వు అమ్మాయివి, నువ్వు రెస్ట్రిక్టెడ్గా ఉండాలి, ఇటువంటి వ్యత్యాసాలు అవి చూడకుండా తల్లిదండ్రులు, బంధువులు వీళ్ళంతా కూడా జడ్జిమెంటల్గా ఉండకుండా మంచి ఇదిగా ఉంటే ఈ ప్రెషర్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఈ విచ్చలవిడిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా తగ్గించి చదువు తప్ప ఇంకేమీ లేదు సమాజంలో అన్న ఇది కల్పించకూడదు. అన్నిటికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి మానసిక సమస్యలే ప్రధాన కారణం. ఈ ఆత్మహత్యలు, హత్యలు ఇలాంటి ఘటనలకు పాల్పడడానికి ప్రేరేపించేవి డిప్రెషన్కి లోనవ్వడము, మానసిక సమస్యలు ఉండడము ప్రధాన కారణం అని చెబుతున్నారు. అయితే వీటిని ముందుగానే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలు కూడా చాలా వరకు నివారించవచ్చు అంటూ కూడా డాక్టర్ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.